డ్రిప్ పెడతాం డ్రిప్ పెడతాం 1:5 అంటే ప్యాడీ కంటే తక్కువ, మిగిలిన మిగతా హార్టికల్చర్ క్రాప్స్ కంటే ఎంత ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 1.5 టైమ్స్ ఈవెన్ డ్రిప్ వాడినా కూడా 0.5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. మీరు దీన్ని ప్రమోట్ చేద్దాం ఎట్లా? సార్ లాస్ట్ ఇయర్ 8 మండల్స్ పర్మిషన్ ఉంటే ఈ ఇయర్ హి హస్ గివెన్ ఫర్ 20 మండల్స్ పర్మిషన్. మీరు చేసుకోండి. సో అన్ని చోట ఇప్పుడు ఈ టైం మొత్తం ఎక్కడైతే ఫీజిబిలిటీ ఫ్రీ చేసేయండి, చేసుకోమనండి. మనం ఇండస్ట్రియలైజేషన్ కూడా వెళ్ళిపోతే సప్లిమెంటేషన్ మనం ఈజీ అవ్వచ్చు. వీళ్ళకి ఇస్తున్నాం ప్లాంట్ కి. పల్నాడులో 8 మండల్స్ చేస్తున్నాం. లాస్ట్ 2 ఇయర్స్ లో 2000 acres వరకు ప్లాంటేషన్ చేసుకున్నాం సార్. యాజ్ పర్ టార్గెట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి డ్రై ల్యాండ్ కాబట్టి కొన్ని మనకి డ్రిప్ సబ్సిడీ ఇస్తున్నారండి, ప్లాంట్ సబ్సిడీ ఇస్తున్నారు. డ్రిప్ వల్ల ఏంటంటే కొంత వాటర్ ఎవాపరేట్ అవుతుంది. దట్ ఈస్ రీసెంట్లీ సర్ఫేస్ వాటర్ డ్రైన్ సిస్టమ్ అని చెప్పి సబ్ సర్ఫేస్ అంటే కింద 1 feet కింద మనం డ్రిప్ సిస్టమ్ పెడతారండి. ఆ ఏరియా మట్టుకు 1 feet లేయర్ వరకు వాటర్ దట్ రూట్కి అవుతుంది, ఎవాపరేషన్ అనేది ఉండదు. అది బిట్ ఎక్స్పెన్సివ్ అండి కంపేర్ టు డ్రిప్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటమ్మా అగ్రికల్చర్ అసిస్టెంట్ సార్ ఇక్కడ ఏపీఎంఎస్ ద్వారా యూరియా మరియు డిఏపి రైతులకి ఎలా ఈజీ వేలో డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు అనేది చూపిస్తున్నాం సార్. ఏపీఎంఎస్ యాప్ ద్వారా రైతే డైరెక్ట్గా ఎన్ని ఎకరాల పంట వేశారు, ఏ పంట వేశారో ఆ పంటకి తగ్గ యూరియా మరియు డిఏపిని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. రైతే యూరియా డిఏపి ఎన్ని ఎకరాలకి ఎంత వస్తుంది, అతనికి 2 ఎకరాల యూరియా 1 ఎకరం. మనకు వాళ్ళు అనేది ఏంటంటే కొంతమంది రైతుల్లో ఇంకా దీని మీద అవగాహన లేకపోవడం కానీ కొంత వ్యతిరేకత ఉంది. హౌ టు కన్విన్స్? ఇప్పుడు 22nd నుంచి రైతుల మీకు వస్తుంది. ఎప్పుడు ఇస్తున్నారు ప్రోగ్రామ్? 22nd ఇచ్చారు. 20 minutes అంటే ఇప్పుడు టైం ఎంత? 4:24. మీరు ముందు మాట్లాడేస్తే అది బెటర్ కదా? అది బెటర్. నేను అదే అంటాను, ఎవరి వద్దు మీరు మాట్లాడేస్తే పిఎం వచ్చినా లాస్ట్ అవుతుంది చెప్పేసేయండి. మన స్టేట్లో మొత్తం సోలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇది మీరు లాస్ట్ టైం చెప్పారు, కాంప్రిహెన్సివ్గా ప్రిపేర్ చేశారు సార్. ఇప్పుడు మనకు మొత్తం 7,591 TPD వేస్ట్ జనరేట్ అవుతుంది. ప్రస్తుతం మనం 57% ప్రాసెస్ చేస్తున్నాం సార్. ఈ ప్లాన్ ప్రకారం ఈ 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కంప్లీట్ చేస్తూ సిమిలర్లీ 108 ప్రాసెసింగ్ సెంటర్ 5 CBG కంప్లీట్ చేస్తే 100% వీ విల్ బి ఏబుల్ టు ట్రీట్ సార్. ఇది బై ఇన్ నెక్స్ట్ 2 years వీఆర్ హ్యావింగ్ దిస్ ప్లాన్. అలాగే మీరు చెప్పినట్టుగా ఈచ్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న ఆల్ మున్సిపాలిటీస్, నాట్ ఓన్లీ మున్సిపాలిటీ, పంచాయతీలను కూడా మ్యాప్ చేసుకున్నాం. దూరం కూడా పెట్టుకుంటే 80 to 100 ప్లాంట్స్ కూడా వీటికి లింక్ చేసాం. ఫస్ట్ వైజ్ క్లాసింగ్ ప్లాంట్స్ ని WTs కాబట్టి 2 years లో కాంప్రిహెన్సివ్ గా ఎంటైర్ సాలిడ్ వేస్ట్ ఇన్ ది ULBs అండ్ ఆల్సో ది నైబరింగ్ పంచాయత్స్ లో కూడా విల్ బి ఏబుల్ టు కవర్. ప్లస్ అగ్రికల్చర్ కూడా చేయండి. ఆంటోనీ లారా సార్, మన కడప అండ్ కర్నూల్ వేస్ట్ ఎనర్జీ sir, maybe if you can stand here sir. Pull the ribbon. Joseph, please come. No, please come. This is the Kadapa Renew 15 megawatt power which we are doing in joint venture with JFE Japan. Yeah, you can see there. ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? Sir, December 27 I think we should be done. 1.5 years. Sir, this is when you are going to complete this one? both the plants are Anthony Laro, sir. The important thing is, sir, Japan's first FDI in waste energy is coming into our state through Anthony Laro, sir. Okay. This is all over in the national news also, sir. This is Japan's first FDI into WTE in our state, sir. Okay, good. Yes, sir. All the best. When you are going to complete? by December 27 sir. So that's a target. Each plant 330 crore each sir. Yes. And the technology, sir, Stoker technology, it is the most efficient incineration technology. High temperature air combustion, sir. Emissions will be less. Water mass also will be less. Thank you. But operation clean. You are done sir. Okay. Photograph sir. Uchada? Sir, our team, just one picture. Come. Please come Fast. Yes. Fast. Can I have a photo? Please come. రండి అనిల్ గారు. వాళ్ళంతా థ్యాంక్ యూ. అదిగో విచ్చేస్తున్నారు. శ్రమైక జీవన సౌందర్యానికి నిలువెత్తు ప్రతీకగా పాలనలో పారదర్శకత, ప్రణాళికలో దార్శనికత,
పాలనను ప్రజారంజితం చేస్తున్న అపర చాణక్యులు, ప్రపంచ సాంకేతిక విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ను విశ్వ దిగ్గజంగా నిలబెట్టి హైటెక్ సీఎం గా పేరుగాంచిన సాంకేతిక యోధులు, పంచసూత్రాల హామీతో రైతులు కాలర్ ఎగరేసి తిరిగేలా చేసి మన తెలుగువారి వెలుగు రేఖగా నిలిచి తన అసమాన దీక్షా దక్షతలతో ఆంధ్ర రాష్ట్ర పురోగమనాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. నవ యువ భావాల మహానాయకుడు, విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి పలుమార్లు రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన ప్రతిభాశాలి, అపర భగీరథునిలా వనరుల ప్రవాహంతో ఈ నేల తల్లిని పరవశింపచేసిన అసమాన మేటి నాయకులు, రాష్ట్ర అభివృద్ధి కోసం అహరహం శ్రమిస్తూ వేల కోట్ల రూపాయలను ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి యజ్ఞానికి దర్భలుగా మార్చి ఆశల మోసులతో కోట్లాది ఆంధ్రుల కలల సౌదానికి తన మేధో శక్తిని, ముందు చూపును, చిత్తశుద్ధిని చోదక శక్తిగా మార్చి ముందుకు నడుపుతున్నటువంటి తారా చంద్ర సమాన భాసితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే ప్రజావేదిక తరపు నుంచి ఘన స్వాగత కుసుమాంజలి తెలియజేస్తూ ఉన్నాం. మీకు మరొకసారి ప్రత్యేకంగా స్వాగతం సార్. ఈ నియోజకవర్గ ప్రజలందరి తరపు నుంచి, ప్రజాప్రతినిధులందరి తరపు నుంచి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రస్తుతం సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం చిలకలూరిపేట శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాడి పుల్లారావు గారిని. అందరికీ నమస్కారాలు. ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల అదృష్టం, మనందరి ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గం నుంచి అన్నదాత సుఖీభవ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలకి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టి రాష్ట్రంలో 46,85,838